హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్టోరీస్. మీకోసం ఈ కొత్త వీడియో. దీన్ని యుద్ధ స్తంభం లేదా టీచర్స్ కాలనీ అని అంటారు. యుద్ధ స్తంభం దగ్గర మీకు కోనేరు ఉంది కదా, కోనేరు నానుకున్న డెవలపింగ్ ఏరియా అనమాట. దీన్ని టీచర్స్ కాలనీ అంటారు. ఒకప్పుడు 1000-2000 దొరికిన ఏరియా ఇప్పుడు 20,000 ఇక్కడ గజం కొనాలంటే. కాబట్టి ఎంతకన్నా పెద్ద చెప్పాల్సిన విషయం లేదనుకుంటా. చుట్టూ తార్ రోడ్డు ఉన్న టీచర్స్ కాలనీ అంటే టీచర్స్ ఉండే ఏరియా. ప్రతి టీచర్ కూడా ఈ కాలనీలో ఇల్లు కట్టుకుని ఉన్నారన్నమాట. చాలా పెద్ద డెవలపింగ్ ఏరియా. ఎక్కడైతే మాత్రం బిట్టు కొనాలంటే మాత్రం వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ అంత ఈజీగా బిట్టు దొరకదు. సో ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు మాత్రం కొద్దిగా వెయిట్ చేసే ఓపుకుంటేనే ఇక్కడ కొనండి. అంతేకాదు రూపాయి పెరిగే ఏరియా అనమాట. కంపల్సరీ ఇక్కడ రూపాయి డెవలప్ అయ్యి డబ్బులు మనకి వచ్చే ఏరియానే. కాబట్టి ఎవరైనా కానీ కొనాలనుకుంటే మాత్రం ఇక్కడ ఓపిక ఉండాలి. బిట్ మాత్రం చాలా బాగుంటాయి. సైజెస్ కూడా 36-50 ఉంటాయి. కాబట్టి ప్రతి ఇల్లు చూడండి స్క్వేర్ హౌస్లు. ఎందుకంటే మ్యాప్ బాగా వేశారు. అన్నీ కూడా 30 ఫీట్ రోడ్లు. కాబట్టి ఇలాంటి దగ్గర కూడా మీకు ఈజీగా లోన్లు వస్తాయన్నమాట. ఇల్లు అప్రూవల్ కావాలంటే హౌస్కి లోన్లు అనేవి ఖచ్చితంగా వస్తాయి. చుట్టూ కూడా నేను అందుకనే ఎంతవరకు డెవలప్ అయింది అనేది మీరు చూసుకోండి. ప్రతి దగ్గర హౌస్లు ఉంటాయి. ఇవి కూడా సిమెంట్ రోడ్లు శాంక్షన్ అయ్యాయి. ఇవి కూడా సిమెంట్ రోడ్లు అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హౌస్ కట్టుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇక్కడ కొనుక్కోవచ్చు. ప్లేస్ అయితే హౌస్లు అయితే దొరకవు, కానీ ప్లేస్లు అయితే దొరికితే ఎవరైనా ఫ్యూచర్లో హౌస్ కట్టుకోవాలి లేదా నాకు ఇన్వెస్ట్ చేసుకోవాలి డబ్బులు బొబ్బుల్లో అన్న వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. సేమ్ సాహిత్యలో ఎలా ఉందో పొజిషన్ దాని మీద కూడా ఇంకా బాగుంది ఇది. కాబట్టి ఇక్కడ కూడా ఇల్లు కట్టుకోలేము అనుకుంటే ఇన్వెస్ట్ చేసుకున్నా కానీ బాగుంటాయి. కాకపోతే రాను రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. నేను చూస్తున్నానే రేట్లు పెరిగినాయి. కాబట్టి ఇవి మెల్ల పెరుగుతున్న కొద్ది మనం కొనడం చాలా కష్టం. మా ఫ్రెండ్ 4,000 కొన్నాడు. ఇప్పుడు ఆడికి గజం 20,000. కాబట్టి ఎన్ని రేట్లు పెరుగుతుంది? బంగారం అయినా ల్యాండ్ అయినా ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగా పెరిగే ఏరియా. కాబట్టి ఆ రెండు ప్లేసుల్లో బంగారం కానీ ల్యాండ్ పైన కానీ మనం డబ్బులు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆ రెండిట్లోనే బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ ఫైనల్గా ల్యాండ్ పైన కానీ గోల్డ్ పైన కానీ పెడతారు. కాబట్టి బొబ్బుల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఏరియాలో చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఒకటే మ్యాపు. కాబట్టి ఎవరు మీడియేటర్ అయినా కానీ మనం కొనుక్కోవడానికి బాగుంటుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి అడ్వాంటేజ్ కూడా ఇందులో ఉంది. కాబట్టి ఇక్కడ ఏ మీడియేటర్ పని చేసినా కానీ మీకు మీ మ్యాప్ మారుతుంది, కాబట్టి బిట్టు ప్లేస్ మారదు అన్నట్టు. సో ఆ రకంగా ఉంది. ప్రతి ఒక్కరూ మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నది మాత్రం ఇక్కడ చేసుకోండి. బాగానే ఉంటుంది ఈ ఏరియాలో. రోజు గ్రోత్ పెరుగుతుంది తప్పే తరగదు. ఎందుకంటే జగన్నాథపురం బొబ్బులి సిటీలోకి వెళ్ళాలన్నా కానీ 1 km ప్రతిదీ ఈ ప్లేస్లో దొరుకుతుంది. కాబట్టి ఈ ప్లేస్లో కొనుక్కోవడంలో తప్పే లేదు. సో క్లాస్ ఏరియా, మాస్ ఏరియా కూడా కాదు. ఎందుకంటే ఎవరి ఇండివిజువల్ హౌస్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడానికి చాలా చక్కమైన బిట్లు. అంతకన్నా ఇంకేం కావాలి? ప్రతి ఒక్కరు ఎంప్లాయీసే, ప్రతి ఒక్కరు గవర్నమెంట్ టీచరే. కాబట్టి ఇలాంటి ప్లేస్లో పెట్టుకోవడంలో దానికే టీచర్స్ కాలనీ పెట్టారన్నమాట దీనికి నేము. ఆ రకంగా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. హాస్పిటల్స్ అన్నిటికీ దగ్గరే ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. నాలెడ్జ్ పర్సన్స్ ఇక్కడ పెట్టుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా కానీ ఇక్కడ పెట్టుకున్నా ఇబ్బంది లేదు ఇన్వెస్ట్మెంట్. అయితే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇన్వెస్ట్ చేసే ప్లేస్ అనేది ఖచ్చితంగా చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి మీరు
జాబ్ చేసుకొని సేవ్ చేసుకొని డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఇన్వెస్టర్ కూడా ఫస్ట్ బాగుపడినట్లయితే ఈ ఫీల్డ్ బాగుపడుతుంది. రియల్ ఎస్టేట్ ఫీల్డ్ పాడవడానికి కారణం సగం మీడియేటర్స్. ఎందుకు అట్లా అంటున్నానంటే, మీడియేటర్ ఒక 1000 రూపాయల కోసం వాళ్ళకి ఓనర్కి ఎక్కువ రేటు కొనిపించడం, ఇలాంటి చాలా డిస్టర్బెన్స్లు జరగడం వల్ల రేట్లు విపరీతంగా బొబ్బులు ఫీల్డ్లో ఎక్కువ పెరిగినాయి. ఈ రకంగా మన ఫీల్డ్ అనేది డౌన్ అవుతుంది. కాబట్టి మీడియేటరు పర్సంటేజ్ చూసుకొని చేయగలిగితే బాగుంటుందని నా విన్నపం. అంతేకాదు ప్రతి మీడియేటర్ కూడా ఇప్పుడు కొద్ది నాలెడ్జ్ ఉన్న వ్యక్తులే ఉన్నారు. కాబట్టి అంత డ్యామేజ్గా ఏం చేయట్లేదు. ఫీల్డ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే చాలామంది ఇట్లా చేసి వాళ్ళకి కనీసం కస్టమర్ వెళ్ళట్లేదు వాళ్ళ దగ్గరికి, మీడియేటర్ దగ్గరికి. కాబట్టి మీడియేటర్ మెయిన్. మీడియేటర్ ఏదైనా ఏ ఫీల్డ్ అయినా బిజినెస్ నడాలనుకుంటే మీడియేటర్నండి. మీడియేటర్ చక్కగా చేయకపోతే ఆ ఫీల్డ్ భూపాతం అయిపోతుంది. కాబట్టి మీడియేటర్ అనేవాళ్ళు కొద్దిగా నిర్వహణ విషయంలో చాలా చక్కగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా అలాగే కస్టమర్ కూడా మీడియేటర్ని బ్లేమ్ చేయొద్దు. ఓనర్ తెలిసినంత మాత్రాన మీకు అన్నీ అయిపోయినట్టు కాదు. ఈయనకి ఇవ్వాల్సిన కమిషన్ అయితే మాత్రం చక్కగా ఇవ్వండి. ఈ ఫీల్డ్కి మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు. ల్యాండ్ విషయంలో మాత్రం వాళ్ళకి ఇచ్చిన 20,000 కోసం వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దు. చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే ఆ ప్లేస్ మీద మీరు లక్షలు పెట్టేస్తారు ఇన్వెస్ట్మెంట్. ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే వీడికి ఇచ్చిన 20,000 పోను పక్కన పెట్టండి, మీ డబ్బులన్నీ పోతాయి. కాబట్టి అలాంటి పనులు చేయదు. కొద్దిగా ఆలోచించండి. మనుషులు కూడా చాలా మంచి ప్లేస్ ఇది. ఇన్వెస్ట్ చేసుకుంటే టీచ్ చేసుకోవాలనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ మాత్రం ఇన్వెస్ట్మెంటు ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో పెట్టుకున్నట్లయితే బాగానే ఉంటుంది. అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే మాత్రం ఇక్కడ చేయండి. ఖచ్చితంగా మీ లాభమే ఉంటుంది కానీ నష్టమైతే ఉండదు. మీకు మొత్తం టీచ్ చేసుకోవాలి, మొత్తం ఏరియా మొత్తం మీకు చూపిస్తాను. ఎంత బాగుందంటే చాలా బాగుంటుంది.